ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కె కవితకు బెయిల్ లభించింది. అదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి మాత్రం బెయిల్ దక్కడం లేదు. ఆయన జ్యుడిషియల్ కస్టడీని వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించింది కోర్టు. కాగా మంగళవారం నాడు ఢిల్లీ కోర్టులో సీబీఐ తన వాదనలు వినిపించింది. గోవా ఎన్నికల సమయంలో పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థికి 90 లక్షల రూపాయలు ఆఫర్ చేశారని, ఇది లిక్కర్ స్కామ్ కింద తీసుకున్న 45 కోట్ల నుంచే తమ అభ్యర్థులకి ఆఫర్ చేశాడనేది సీబీఐ వాదన. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం దర్యాప్తు సంస్థల్ని బీజేపీ అడ్డుపెట్టుకుని కాకమ్మ కథలు అల్లుతోందని మండిపడుతోంది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కేసులో కోర్టులో వాదోపవాదాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఎట్టకేలకు మంగళవారం నాడు బెయిల్ లభించింది. తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని ఆమె వాపోతున్నారు. తనను కేసులో ఇరికించిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని ఆమె తన అక్కసును వెళ్లగక్కారు. ఇక ఇదే కేసులో ప్రధాన సూత్రధారుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎలాంటి ఊరట లభించలేదు. మంగళవారం నాడు ఢిల్లీ కోర్టులో సీబీఐ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై సరికొత్త ఆరోపణలు గుప్పించింది. ఇక సీబీఐ వాదన విషయానికొస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో లంచం రూపంలో సంపాదించిన 45 కోట్ల రూపాయలను ఆయన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యయం చేశారనేది సీబీఐ వాదన. రెండు 2021 గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్పై పోటీ చేస్తున్న ఒక్క అభ్యర్థికి 90 లక్షల రూపాయలనిస్తామని హామీ ఇచ్చారు. ఆ డబ్బు ఆ పార్టీ అభ్యర్థి తన ఎన్నికల ప్రచారానికి వ్యయం చేశారు. ఈ డబ్బు సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన సొమ్మే. 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూప్నకు లబ్ధి చేకూర్చినందుకు లంచం రూపంలో వచ్చిన సొమ్మేనని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ను సీబీఐ ఈ ఏడాది జూన్లో అరెస్ట్ చేసింది. అంతకుముందు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లిక్కర్ పాలసీలో పలు రకాల అవకతవకలు జరగాయని ఆ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. సీబీఐ విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉండగా కోర్టు విచారణను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో ఆఫ్ చీఫ్ జ్యుడిషియల్ కస్టడీ మరో వారం రోజుల పాటు పొడిగించింది. బీజేపీ సీబీఐని పావుగా వాడుకుని కుట్రపూరితంగా అరవింద్ కేజ్రీవాల్ను జైల్లో మగ్గేలా చేస్తోందని ఆ పార్టీ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. బీజేపీ దర్యాప్తు ఏజెన్సీలను అడ్డుపెట్టుకుని కాకమ్మ కథలను అల్లుతోందని, కేజ్రీవాల్ను బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ వాదన. దేశంలోని అత్యంత అవినీతికరమైన రాజకీయ నాయకులంతా బీజేపీలోనే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్లను గల్లంతు చేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా సీబీఐ మంగళవారం నాడు కేజ్రీవాల్తో పాటు మరో 4గురిపై సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. వారిలో ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్, ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరా, అరబిందో ఫార్మా డైరెక్టర్ పి శరత్ చంద్రారెడ్డి పేర్లను ప్రస్తావించింది. ఇక విచారణకు కేజ్రీవాల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తన షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి, దయచేసి తనకు లంచ్కు అనుమతి ఇవ్వండని జడ్జిని కోరడం, కోర్టు ఆయనకు అనుమతి ఇవ్వడం జరిగిపోయాయి. కోర్టు ఆయన జ్యుడిషియల్ కస్టడీని 3వ తేదీ వరకు పొడిగించింది. అటు తర్వాత సింగ్, శరత్ చంద్రారెడ్డి పేరును ప్రస్తావించింది. ఆయన సౌత్ గ్రూప్ సభ్యుడు, ప్రస్తుతం అప్రూవర్గా మారారు. ఆయన ఈ డీల్కు సంబంధించి 14 కోట్ల రూపాయలను కవితకిచ్చారు. ఈ 14 కోట్లు ఆ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఇక రెడ్డి విషయానికొస్తే ఆయన లంచమిచ్చాడని కోర్టు చెప్పారు సింగ్. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ను ఈడీ మార్చి 21న ఇదే లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ కింద అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చినా సీబీఐ కేసులో ఆయన ఇంకా జైల్లోనే మగ్గాల్సి వస్తోంది. కేజ్రీవాల్ను జూన్ 26న సీబీఐ ఈ స్కామ్కు సంబంధించి అవినీతి కేసులో భాగంగా అధికారికంగా అరెస్ట్ చేసింది. అయితే సుప్రీంకోర్టు జూలై 12న కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయినా కేజ్రీవాల్ ఇప్పటికీ అవినీతి కేసులో తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా సీబీఐపై ఆ పార్టీ మండిపడుతోంది. గత 2 సంవత్సరాల నుంచి ఆప్ నాయకులను వెంటాడుతోంది. అయినా ఇప్పటి వరకు ఒక పైసా కూడా రికవరీ చెయ్యలేకపోయిందని ఆ పార్టీ సీబీఐ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని కోర్టుకు సమాచారం అందించారు సిబిఐ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆ పార్టీ కమ్యూనికేషన్ మాజీ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ సౌత్ గ్రూప్తో చర్చలు జరిపి డీల్ కుదిర్చారు. అటు తర్వాత ఆ డబ్బు కాస్త గోవాకు పంపించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్ పాఠక్కు ఎన్నికల ఖర్చు నిమిత్తం పంపించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఈ కేసుకు సంబంధించి విచారించాల్సింది కూడా ఏమీ లేదని కోర్టుకు సమాచారం అందించారు సిబిఐ తరపు న్యాయవాదులు. ఇక లిక్కర్ స్కామ్లో కవితకు బెయిల్ లభించింది. అదే కేజ్రీవాల్ విషయానికొస్తే మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సిబిఐ అవినీతి కేసులో ఆయన ఇంకా జైల్లో మగ్గాల్సి వస్తోంది. ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కూడా బెయిల్ లభించింది. మరి కేజ్రీవాల్కు మోక్షం ఎప్పుడు లభిస్తుందో వేచి చూడాల్సిందే.